నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రాష్ట్రం రుణభారం ఎంత? తెచ్చిన అప్పులన్నీ ఏమైపోయాయి? ఒకవైపు ఎడాపెడా అప్పులు, మరోవైపు పడకేసిన అభివృద్ధి. ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగుల ఎదురుచూపుల మధ్య వైకాపా 5 ఏళ్ల ఏలుబడిలో ఆర్థికంగా ఏం జరిగింది? కొంతకాలంగా తొలచివేస్తున్న ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తవ్వితీసే పనిలో పడింది ప్రజాప్రభుత్వం. మంత్రివర్గం నిర్ణయం మేరకు త్వరలో విడుదల చేయాలని భావిస్తున్న ఆర్థికాంశాల శ్వేతపత్రంలో ఆ వివరాల వెల్లడికి కసరత్తు మొదలు కానుంది. మరి అసలు మాజీ ముఖ్యమంత్రి జగన్ 5 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారు? వారి లెక్కల ప్రకారమే చూసుకున్న సంక్షేమానికి ఇచ్చింది పోగా మిగిలిన అప్పుల నిధులన్నీ ఏమైపోయాయి? ప్రభుత్వం మారిన దగ్గర నుంచి వెలుగు చూస్తున్న జగన్ జలసాలు, అయిన వారికి పందేరాలు, కాగ్ భూతద్దానికి కూడా అందని వేల కోట్ల రూపాయల లెక్కల్లో ఏం జరిగింది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ విజయ్ కుమార్ గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు, అలాగే సి కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ముందుగా విజయ్ కుమార్ గారు, 5 ఏళ్ల క్రితం జగన్ సీఎం అయ్యే నాటికి రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయి? జగన్ సీఎంగా దిగిపోయే సమయానికి అప్పులు ఎంతకు చేరాయి? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం ఏంటి అసలు? సరే, ఇప్పుడు 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అప్పగిచ్చే నాటికి మన అప్పులు స్థూలంగా 3,62,000 కోట్ల 375, అంటే 3,62,375, ఒక 5-10 కోట్లు అటు ఇటు ఉండొచ్చు. సో ఈ 5 సంవత్సరాల్లో రామారామి కనీస పక్షంలో చూసుకుంటే 9 లక్షల కోట్లు అప్పులు వచ్చాయి. సో మనం ఆర్బీఐ అప్పులు చూసుకున్నా కూడా దాదాపు అంటే 2014 to 19 కలుపుకుంటే కూడా మనకు దాదాపు 5 లక్షల కోట్లు దాటిపోయింది. ఈ 5 సంవత్సరాలు మాత్రమే ఆర్బీఐ అప్పు మాత్రమే తీసుకున్నా కూడా 2,70,000 to 2,80,000 క్రోర్స్కి వచ్చింది. అంటే మొత్తం అప్పులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి స్థూలంగా చూస్తే కనీస పక్షంలో 13 లక్షల కోట్లు ఉంటాయి. కానీ దీంట్లో మనకు బాగా స్పష్టంగా, ఎందుకంటే ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఆర్టీఐ కింద కానీ ఎక్కడ కానీ ఇవ్వలేదు. ఇది మన బిట్స్ అండ్ పీసెస్ ద్వారా మన సమాచారం మేరకు దాదాపు 13 లక్షల కోట్లు ఉంటుంది సార్ టోటల్ అప్పులు. సో ఈ 13 లక్షల కోట్లు ఎలా వచ్చింది అంటే రకరకాల కార్పొరేషన్ ద్వారా, దాన్ని స్త్రీ నిధిలో 750 కోట్ల దగ్గర నుంచి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 450 కోట్స్ దగ్గర నుంచి, మ్యారిటైమ్ కార్పొరేషన్లో 750 కోట్స్ దగ్గర నుంచి, ఇట్లా ప్రతి ఒక్క జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూరు, పలు కార్పొరేషన్లు, ఏపీఎండిసి నుంచి 7,000 కోట్లు, ఇట్లా చిల్లర మల్లరగా దొరికిన చోట దొరికినట్టుగా అప్పులు చేస్తారంటారే ఆ టైప్లో అప్పులు చేస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీలు అప్పులు ఇవన్నీ కలిపి కాంట్రాక్ట్ ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు ఇవన్నీ వేసుకుంటే స్థూలంగా 13 నుంచి 14 లక్షల కోట్లు అని చెప్పారు. కానీ మన దగ్గర ఉండే లెక్కల ప్రకారం అయితే క్లోజ్ టు 13 lakh crores ఉన్నాయండి. సో ఇంకా శ్వేతపత్రం వస్తే ఇంకా స్పష్టంగా ఎగ్జాక్ట్గా ఒక్కొక్క ఎంటిటీకి ఎంత అప్పులు ఉన్నాయో అన్న విషయం వస్తుంది. ఆర్బీఐ అప్పులు మాత్రమే తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5 లక్షల కోట్లకు పైగా ఆర్బీఐకి చెల్లించాల్సి ఉంది. ఆర్బీఐ అప్పుల వడ్డీ మాత్రమే ఇప్పుడు ఈ ఒక సంవత్సరానికి 24-25కి 28,000 కోట్లు కట్టాల్సి ఉంటుంది మనం ఎవ్రీ మంత్. అంటే దాదాపు రోజుకి లెక్కేసుకుంటే దాదాపు 90 కోట్లు మనం వడ్డీకే కడతాం. మన ఆదాయం, సొంత ఆదాయం చూసుకుంటే 250 కోట్లు 270 కోట్లు ఉంటుంది. అంటే రాష్ట్ర పన్నులు, ఎక్సైజు ఇవన్నీ కలిపితే సెంట్రల్ గ్రాంట్స్, పన్నుల వాటా కాకుండా రాష్ట్ర అప్పులు, రాష్ట్ర సొంత ఆదాయం చూసుకుంటే 250 కోట్లకు మించదు. దాంట్లో 90 కోట్లు రోజుకి మనం వడ్డీ కడుతున్నాం. సో ఇంత వడ్డీని, ఇంకా ఈ కార్పొరేషన్ వడ్డీ ఎంత ఉందో మనకు తెలియదు, ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా తీసుకున్నవన్నీ దాచిపెట్టారు. సో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కార్పొరేషన్లో ఎంతెంత అప్పులు తీశారు, ఏ కార్పొరేషన్లో మనం కానీ ఒక్కొక్క ఇష్యూ చూస్తుంటే రకరకాల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి 189 రూపాయలు అప్పు తీసుకునేది. అంటే అప్పు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి స్త్రీ నిధి, జేఎన్టీయూ, అనంతపూరు ఇవన్నీ చెప్పాం కదా, వీళ్ళన్నిటినీ ఏపీఎస్ఎఫ్సి దగ్గర వడ్డీ కోసం డిపాజిట్ చేయమంటారు. ఏపీఎస్ఎఫ్సి ఆంధ్రప్రదేశ్ ఖజానా ట్రాన్స్ఫర్ చేస్తుంది, వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. సో ఈ విధంగా ఒక్కొక్క దీని నుంచి రకరకాలుగా వీళ్ళు అప్పులు చేసి కనీస పక్షంలో 13 లక్షల కోట్ల అప్పు ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తోంది. శ్వేతపత్రం విడుదల చేస్తే అది ఇంకా ఎక్కువే కావచ్చు, కానీ తగ్గే అవకాశం కనపట్లేదు. కుటుంబరావు గారు, విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక రాష్ట్రానికి ఇంత భారీ అప్పులు ఎలా సాధ్యమవుతాయి? పోనీ ఒకవేళ అప్పులు తెచ్చారు, ఆ అప్పులతో అభివృద్ధి ఏమైనా చేశారా అంటే అలాంటి ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నమాట 2019 నుంచి 2024 వరకు అన్నమాట అది ప్రభుత్వంగా పనిచేయలేదు. ఎందుకంటే అప్పుడు పాలకులు అన్నమాట ఆంధ్రప్రదేశ్ ని ఒక ప్రొప్రైటరీ కన్సర్న్ గా వాడారు. ఒక ప్రొప్రైటరీ కన్సర్న్ గా పర్సనల్ యూసేజ్ కి ఏ విధంగా అన్నమాట విచ్చలవిడిగా ఒక అకౌంటబిలిటీ లేకుండా రన్ చేయాలో ఆ విధంగా రన్ చేశారు. కాబట్టి అప్పులు అన్నమాట ఇంత భారం అయిపోయి కూడా కూర్చున్నాయి. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు అన్నమాట 13 లక్షల వరకు క్లియర్ గా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే డేటా వస్తుంది, తీసుకున్నాం, చూస్తున్నాం. మినిమం ఆఫ్ ది మినిమం 12,25,000 కోట్ల పైనే కనిపిస్తోంది. 13 లక్షలు దాటొచ్చు. ఎందుకంటే ఎన్నో చోట్ల హిడెన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ హిడెన్ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఐదర్ కార్పొరేషన్ రూట్ లో కూడా గ్యారంటీలు ఇచ్చినవి కొన్ని, గ్యారంటీ లేకుండా తీసుకున్నాయి కొన్ని అప్పులు విడిగా చేసి అన్నమాట దాన్ని సెగ్రిగేట్ చేసి అసలు ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ గా చెప్పారు. డెప్త్ ఎంత ఉందో తెలియట్లేదు అన్నట్టు అనమాట. క్లియర్లీ అనమాట ఇప్పుడు ఈ డెప్త్ ఎంత ఉంది, ఈ అప్పుల ఊబి ఎంత ఉంది అనేది కూడా చూడటానికే కాస్త టైం పట్టేటట్టు కూడా ఉంది. అందుకనేనమాట శ్వేతపత్రానికి ముందేనమాట చాలా వరకు ఈ డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం. అయితే పోనీ అభివృద్ధి చెందిందా? క్లియర్లీ అనమాట ఎప్పుడైతే 3,60,000 కోట్లు 2019లో ఉన్నప్పుడు అనమాట అప్పుల భారం ఇవాళ దాదాపు 13 లక్షల కోట్ల దాకా వస్తుంది అని అంటే మన రాష్ట్రం ఏమన్నా 15%, 16% గ్రోత్ రేట్ చూపించిందా అంటే లేదు. మధ్యలో కోవిడ్ అని ఒక సంవత్సరం గ్రోత్ రేట్ లేని రోజు సంవత్సరంలో అనమాట బేస్ ఎఫెక్ట్ తోట నెక్స్ట్ ఇయర్ 17% అనమాట దాదాపు గ్రోత్ రేట్ వస్తే అది చంకలు కొట్టి దేశంలోనే టాప్ 2 లో ఉన్నామని చెప్పి అబద్ధాలతో అనమాట మధ్యపరచడం కూడా మనం చూసాం. ఓవరాల్ గా చూస్తే గనక 2014 నుంచి 2019 మధ్యలో ఉన్న యావరేజ్ గ్రోత్ రేట్ మనం తీస్తే కూడా దాదాపు 12% వరకు ఉండింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనమాట. ఈ ప్రభుత్వం వస్తే డబుల్ ఫిగర్ కూడా లేదనమాట యావరేజ్ గ్రోత్ రేట్. ఇవాళ చేసిన అప్పులు తీరాలి, ఎంతో కొంత కట్టాలి, రీపేమెంట్ అప్పులు వడ్డీలు కూడా కట్టాలంటే కనుక రాష్ట్రం మినిమం 14 to 16% గ్రోత్ రేట్ రావాలి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనమాట రాష్ట్రం ప్రోయాక్టివ్ గా పనిచేసి గ్రోత్ రేట్ అనమాట 14% నుంచి 15% తెచ్చుకోకపోతే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడటం కూడా కష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందులో చెప్తాను. ఒక బేసిక్ నెంబర్స్ ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో దాన్ని బట్టి చూస్తే ఒక రాష్ట్రం స్టేట్ ఓన్ రెవెన్యూ అంటాం, అంటే సొంత రెవెన్యూ ఎంత వస్తుంది అని చూస్తే కనుక 2014లో 29,000 కోట్లు ఉంటే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన నాటికనమాట 100% ఇంక్రీజ్ చేసుకుని దాదాపు 58,000 కోట్ల పైచీలకు అనమాట తెచ్చుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది? స్టేట్ ఓన్ రెవెన్యూ అనేది లేకుండానమాట అప్పుల మీద క్యాపిటల్ రిసిప్ట్స్ పైన డిపెండ్ అవుతా గ్రోత్ రేట్ కూడా ఏమీ లేకుండా ఉండేపాటికి స్టేట్ ఓన్ రెవెన్యూ 58,000 కోట్ల నుంచి ఇప్పుడు కేవలం 83,000 కోట్ల వరకే పెరిగింది. అంటే అప్పుడు 100% పెరిగితే ఇప్పుడు నాట్ ఈవెన్ దాదాపు 35%, 40% కూడా పెరగలేదు అని అంటే కనుక ఒక పక్కన ఇటు వనరులు పెంచుకోలేకుండా అప్పులు చేస్తా, ఉద్యోగ కల్పన లేకుండా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేకుండా, ఆస్తుల క్రియేషన్ లేకుండా రాష్ట్రాన్ని ఎంత క్లిష్ట పరిస్థితిలోకి తోసేశారనేది కూడా క్లియర్లీ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే అప్పులు చేయటం తప్పు కాదు. కేంద్రం చేస్తుంది, రాష్ట్రాలు చేస్తాయి, అన్ని కూడా చేస్తాయి. కానీ తీసుకున్న అప్పుల్ని దేనికి వాడుతున్నాం? ఇటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నామా, మన భావితరాల కోసం అని చెప్పేసి ఏమన్నా ఎసెట్స్ క్రియేషన్ చేస్తున్నామా, ఇటు డెవలప్మెంట్ కి ఎంత పెడుతున్నాము, వెల్ఫేర్ కి ఎంత పెడుతున్నాము, బ్యాలెన్స్డ్ గా చేయటం అనేది క్లియర్ గా అవసరం. అవన్నీ కూడా లేకుండా అనమాట క్లియర్ కట్ గా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే గనక ఫైనాన్సెస్ ఆర్గనైజ్ చేసిందో ఆ తీరు చూస్తూ ఉంటే గనక నిజంగా ఇవాళ ఈ విధంగా ఒక రాష్ట్ర ఫైనాన్సెస్ ని విధ్వంసం చేయొచ్చా అనేది కూడా కాస్త మాకు చూస్తున్న కొద్దికి అనమాట ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. నిజంగా ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ షేప్ ఆఫ్ ఫైనాన్సెస్ అండర్ 2019 to 2024 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని అంటాను. విజయ్ కుమార్ గారు, అప్పులు చేయడంలో అడ్డదారులు దొక్కిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అలాగే కార్పొరేషన్ల ద్వారా రుణాల సేకరణను దాటి ఆస్తులు ఆదాయాలు తాకట్టు పెట్టి మరి డిపాజిట్ల పేరుతో వేల కోట్ల మళ్లింపులకు పాల్పడ్డారు. ఆ ప్రభావం రాష్ట్రం మీద ఏ విధంగా పడింది? సరే, ఇప్పుడు ఇందా కుటుంబరావు గారు చెప్పినట్టు మనం అప్పులు చేయడంలో టాప్ 3లో ఉన్నాం. బట్ మన యొక్క జిఎస్డిపి టాప్ 10లో కూడా లేదు. సో మనకంటే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు జిఎస్డిపిలో ఎక్కువ ఉన్నాయి అంటే మనం మన యొక్క అప్పులు చేసిన అప్పులు
కన్స్ట్రక్టివ్ ఫీల్డ్ కాకుండా అది రెవెన్యూ ఎక్స్పెండిచర్గా మారిపోయి రోజువారీ ఖర్చులో వెళ్ళిపోయి ఏ రకమైన ఆదాయాన్ని అది తేలేదు. మరి ఇంత గ్రోత్ ఎలా వచ్చింది అని ఎవరైనా అడగచ్చు. నువ్వు అప్పులు తెచ్చావు, ఆ అప్పుల్ని అందరికీ పంచావు, ఆ యొక్క పంచబడిన అప్పులు మార్కెట్లో దాని రొటేషన్ చేయబడింది, నీ గ్రోత్ కనిపించింది. అంటే నువ్వు ఈ అప్పులు మాత్రం మిగిలిపోయింది. నువ్వేమో నాకు ఇంత గ్రోత్ వచ్చింది అంటూ అన్నావు, కానీ ఆ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది? పక్కింట్లో నుంచి అప్పు చేయడం వల్ల గ్రోత్ వచ్చిందే కానీ నువ్వు సంపాదించడం వల్ల లేదు. వేరే వాళ్ళు ఎవరన్నా మన దీంట్లో వచ్చి పెట్టుబడి పెట్టుంటే, వేరే కంపెనీలో ఇంకేమైనా వచ్చి పెట్టుబడి పెట్టుంటే మనం అప్పు తీర్చక్కర్లేని పెట్టుబడి వచ్చింది. కానీ ఇక్కడ అప్పు చేసి పెట్టుబడి పెట్టావు నువ్వు. అది కూడా ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టావా? సోకాల్ ఏమంటే డీబీటీ అంటూ అందరికీ నేను పంచాను ఉన్నావు. పోనీ పంచిన తర్వాత అదేమన్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పోయిందా? సో బేసిక్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎందుకు రెండుగా దాని ఫైనాన్స్లో చూస్తారంటే, మనం పెట్టిన పెట్టుబడి మీద మనకు రిటర్న్స్ వస్తున్నాయా లేవా అని. సో నువ్వు అసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే పెట్టుబడి పెట్టినప్పుడు నీకు అసలు రిటర్న్స్ వచ్చే అవకాశమే లేదు. సో ఇంకొక విధంగా చూస్తే మన యొక్క స్టేట్ ఓన్ ఆదాయం ఇందాక సార్ చెప్పినట్టు 59,000 2019లో ఉంది. ఇప్పటికి మనం అంటే ప్రతి నెల కేవలం 7,500 నుంచి 7,800 కోట్లు మాత్రమే మనం ఆదాయం సంపాదిస్తాం. దాంట్లో 2,500 కోట్లు వడ్డీకి పోతుంది. బాగా వినండి సార్, 7,800 కోట్లు మనం సొంత రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూ సంపాదిస్తుంటే 2,700 కోట్లు పైసలకు దాదాపు వడ్డీలకు పోతుంది, 1,900 కోట్లు పెన్షన్లకు పోతుంది, 4,000 కోట్ల రూపాయలు జీతాలకు పోతున్నాయి. ఇంకా మన స్టేట్ ఓన్ రెవెన్యూ ఏముంది? అందుకని అప్పులు తెస్తున్నాం. సో నువ్వు నీ సంపదను సృష్టిని అనే విషయం మర్చిపోయావు. అప్పులు తెచ్చి దానికి అనుగుణంగా సంపదను సృష్టించకపోతే నువ్వు మామూలు ఖర్చు దాన్ని ఏమంటే పెన్షన్లు, జీతాలు, వడ్డీ, ఈ 3 ఖచ్చితంగా కట్టాల్సినవి. ఇంకా మిగతా చేయకపోయినా ఈ 3 నీ సొంత రెవెన్యూలోకి రావట్లేదు. సో దానికోసం నువ్వు అప్పు చేస్తావు. అంటే నువ్వు ఎప్పుడు 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ అప్పు ఆ మంగళవారం ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఆ నెలలో అప్పు కోసం చూస్తాం. ఎందుకంటే జీతాలు ఇవ్వాలి, ఈ పెన్షన్లు ఇవ్వాలి. సో బుగ్గన రాజేంద్ర రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఎంత చెత్తగా ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ చేయకూడదో, ఎలా చేయకూడదో అని ఒక పుస్తకం రాయొచ్చమాట. వీళ్ళిద్దరూ ఎంత ఘోరంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా వీళ్ళు ఎంత నాశనం చేశారు. అసలు ఏమంటారు, పెట్టుబడి అనేదాన్ని పూర్తిగా మర్చిపోయారు. సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు. మేము కట్టిన పోలవరం ద్వారా ఎక్స్ట్రా దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చింది. మేము తెచ్చిన ఒక కియా ద్వారా 1,100 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. వీళ్ళు ఏ కంపెనీలు తెచ్చారు, ఏ సాగునీటి ప్రాజెక్టులు కట్టారు? ఏమీ చేయకుండా ఎవరినో మేనేజ్ చేసేసి అప్పులు చేస్తే మరి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఇన్కమ్ లేకపోతే అప్పుల కోసం పోయినావు నువ్వు. అప్పులు తెస్తే దానికి వడ్డీ కట్టాలి. సో నీ స్టేట్ ఓన్ రెవెన్యూలో 30% నీకు ప్రతి నెల వడ్డీ కడుతుంటే ఇంతకంటే ఘోరమైన ఆర్థిక పరిపాలన ఎక్కడ ఉంటుందా అసలు? కుటుంబరావు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు, ఆర్థిక నిర్వహణ మీద కాగ్ చాలా తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. అలాగే నాటి ప్రభుత్వ లెక్కలన్నీ మసిపూసి మారేడికాయ చేశారని, శాసనసభ అనుమతి లేకుండా 1,000 కోట్లు ఖర్చు చేశారని ఆక్షేపించింది తీవ్ర స్థాయిలో. ఆ డబ్బులన్నీ ఏమైపోయినట్లు అసలు? ఇక్కడ ఒక్క విషయం నేను చెప్తానండి. ఇప్పుడిప్పుడే కాగితాలు మన చేతికి వస్తున్నాయి కాబట్టి చూస్తున్నాం అనమాట. ఎందుకంటే శ్వేతపత్రం ప్రిపరేషన్ కోసం ఇయర్ వైజ్ కూడా డాక్యుమెంట్స్ చూస్తూ ఉంటే మీకు 1 సంవత్సరంది చెప్తాను. 5 సంవత్సరాలు కాకపోయినా 1 సంవత్సరం లెక్క చెప్తేనే క్యాడ్ కమెంట్స్ అన్నమాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజంగా ఒక ఆర్థిక నిర్వహణ ఇంత ఘోరంగా పిచ్చిగా ఉంటుందా అని చెప్పేసి అన్నమాట. ఎక్సెస్ డిస్బర్స్మెంట్స్ అంటాం. అంటే ఏదైనా సరే ఖర్చు చేసేటప్పుడు లెజిస్లేచర్ అన్నమాట అప్రూవల్ కావాలి. లెజిస్లేచర్ అప్రూవల్ లేకపోతే గనక ఆర్టికల్ 204, 205 వైలేషన్ అన్నమాట. ఏది? కాన్స్టిట్యూషన్ వైలేషన్. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నమాట అసలు కాన్స్టిట్యూషన్ అనేది లేదు కాబట్టి ఆ 204, 205 సెక్షన్స్, ఆర్టికల్స్ వైలేట్ చేస్తా ఒక్క సంవత్సరంలో నేను చెప్తాను ఎక్సెస్ డిస్బర్స్మెంట్స్ చేసింది 1,10,509.12 crores అంటే 1,10,10,000 కోట్లు పై చిలుకు చేశారు అట్లా ఎక్సెస్ డిస్బర్స్మెంట్స్. అండ్ స్పెషల్ బిల్స్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. ఆ స్పెషల్ బిల్స్ సిఎఫ్ఎంఎస్ లో లేకుండానేనమాట 48,284 కోట్లు చేశారు. మామూలుగా స్పెషల్ బిల్స్ అన్నమాట బ్యాక్ ఎండ్ లో రాటిఫికేషన్ అంటూ చేయాలంటే ట్రెజరీ కోడ్ లో క్లియర్ గా అన్నమాట కండిషన్ స్పెసిఫై చేసి ఉన్నాయి.
ఆ కండిషన్స్ దేన్ని పట్టించుకోకుండా ఉల్లంఘిస్తానన్నమాట. ట్రెజరీ కోడ్ అన్నమాట. అసలు మనకు అప్లై కాదు, మనకు కొట్టి పులివెందల కోడో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అన్నట్టు అనమాట. ఆ 48,284 కోట్లు స్పెషల్ బిల్స్ కూడా అనమాట స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ అన్నమాట క్లియర్ చేయడం కూడా జరిగింది. అంటే ఇదేంటంటే ఇదేదో ప్రొపరేటరీ కన్సర్న్ లాగా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేయొచ్చా ఒక రాష్ట్రం ట్రెజరీ మేనేజ్మెంట్? అదే లేదు. ఇంకోటి చెప్తాను, ఇంకా వర్స్ట్, అసలు ట్రెజరీ కోడ్ కి సంబంధం లేకుండా 26,839 కోట్లు మళ్ళా చేశారు. ఇది చేసినప్పుడు క్లియర్లీ క్యాగ్ చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి ఇర్రెగ్యులర్ అకౌంటింగ్, బ్యాక్ ఎండ్ ట్రాన్సాక్షన్ రాటిఫికేషన్లు ఇవన్నీ చేస్తా ఉంటే గనక మీరు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్లేట్ చేసి డబ్బులు తినేయడానికి స్కోప్ ఉంది అని. అంటే క్లియర్లీ ఏంటి, ఈ ఒక్క సంవత్సరంలోనే వర్స్ట్ కమ్ వర్స్ట్ మినిమం అన్నమాట 48,000 కోట్లు తినేశారు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఈ బిల్స్ ఏ విధంగా క్లియర్ చేశారు అనేది కూడా ఇప్పుడు అంతా కూడా ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉందండి. విజయ్ కుమార్ గారు, రాష్ట్రం అప్పులపై ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇప్పటివరకు మనకు తెలిసింది గోరంతే, తెలియాల్సింది కొండంత ఉందన్నారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం ఏంటి, అసలు ఏ విషయాలు ప్రజలందరికీ తప్పక తెలియాల్సి ఉందంటారు? సార్, ఇప్పుడు నాన్ గ్యారంటీ లోన్స్, గ్యారంటీ లోన్స్ ఒక్కొక్క దానికి దాదాపు 92,000 98,000 గ్యారంటీ లోన్స్ వచ్చాయి. సో ఇవన్నీ మేము చెప్పినప్పుడు బుగ్గన రాజేంద్ర గారు ఒప్పుకోలేదు. ఉద్యోగులు కట్టాల్సిన దాదాపు 30,000 కోట్లు ఉన్నాయి. ఈ మ్యారిటైమ్ లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ వరుసగా నేను లిస్ట్ చదువుకుంటూ పోగలను. నాబార్డు కట్టాల్సిన లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కార్పొరేషన్ తెచ్చిన లోన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్ని రోజులు ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వానికి తెలిసి ప్రజలకు తెలియకుండా మేనేజ్ చేశారు. సో ఈరోజు శ్వేతపత్రం ద్వారా ఖచ్చితంగా ప్రజల దృష్టికి రావాల్సిన అవసరం ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పుల్లో ఉంది, కనీసం నేను ఎంత కట్టాలి, నేను ఎంతలో ఫెయిల్ అయ్యాను అన్న విషయం అన్న మామూలు ప్రజలకు తెలియాలి కదా. సో ఈ టోటల్ బ్యాంక్ గ్యారంటీల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 పొజిషన్ అని ఆర్బీఐ ఇచ్చిన ఒక 4 మంత్స్కి క్రితం ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. సో అన్ని గ్యారంటీలు ఎందుకు ఇచ్చింది, ఎందుకు లోన్ తీసుకుంది? ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ కుమార్ లాంటి వాళ్ళ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎక్స్ట్వైల్, ఆంధ్ర బ్యాంకు ఇట్లాంటి దీంట్లో లిక్కర్ ఇన్కమ్ పెట్టి ఏ విధంగా లోన్ తెచ్చుకున్నారు, అప్పులకు కార్పొరేషన్ పెట్టి ఏ విధంగా లోన్ తెచ్చుకున్నారు, ఈ అప్పులంతా ఎట్ట తీర్చాలి? ఏపీఎండిసి నుంచి బాండ్లు రిలీజ్ చేసి నిన్నగాక మొన్న ఏప్రిల్లో 7,000 కోట్ల రూపాయలు ఎట్ట తెచ్చారు ఏపీఎండిసి నుంచి. ఏపీఎండిసి నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే గవర్నమెంట్ దాన్ని ఖర్చు పెట్టేసింది. ఇప్పుడు ఆ 7,000 రూపాయలు ఎవరు కట్టాలి? ఇవంతా మేము చెప్పాము ఇన్ని రోజుల నుంచి. కానీ రేపు శ్వేతపత్రంలో ఇవన్నీ ప్రజల ముందుకు సాధారణంగా సాక్ష్యాల రూపంలో రేపు బయటకు వస్తాయి. సో ఇవన్నీ ఇన్ని రోజుల నుంచి మేము చెప్తున్నాం, మీరు అబద్ధాలు చెప్తున్నారు అంటూ ఆర్థిక నిపుణులు కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు మాట్లాడిన మాటలన్నీ అసత్యాలు. బుగ్గన రాజేందర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించారు, ఆర్థికంగా తప్పుదోవ పట్టించారు, ప్రజలను కూడా మోసపుచ్చాలని చూశారు. వాళ్ళు ఏదో 4 తాయిలాలు ఇస్తే ప్రజలు ఓట్లేసేస్తారు అని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేశారు అన్న విషయం రేపు శ్వేతపత్రం ద్వారా ఖచ్చితంగా బయటకు వస్తుంది. కుటుంబరావు గారు, ఇన్ని ప్రతికూలతల మధ్య రాష్ట్ర ఆర్థిక రథాన్ని సాఫీగా ముందుకు నడిపించాలంటే కొత్త ప్రభుత్వం ఏం చేయాలంటారు? హామీల అమలు అలాగే అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ అప్పుల భారం విషయంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగానండి, చాలా కష్టతరమైన పని వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆయనకున్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ స్కిల్స్ ఉందన్నమాట. నేను అనుకోవటం ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి రకరకాల వినూత్నమైన స్టెప్స్ తీసుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ ని, వెల్ఫేర్ ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మంత్లీ ఎక్స్పెండిచర్ చూస్తా ఉంటే ఆన్ అన్ యావరేజ్ అనమాట, ఈవెన్ కొత్త స్కీమ్స్, పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా అనమాట ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నెలకి దాదాపు 25,000 కోట్ల వరకు అనమాట అవసరం కూడా ఉంటుంది. అంటే ఏంటి, సంవత్సరానికి దాదాపు 2,85,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు కూడా సంవత్సరానికి అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ఎంతవరకు స్టేట్ ఓన్ రెవెన్యూస్ పెంచుకోగలుగుతాం, ఎంతవరకు క్యాపిటల్ రిసీప్ట్స్ ఏ విధంగా అనమాట పూల్ చేసుకుని అనమాట ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, డెవలప్మెంట్ బాగుంటేనే అగ్రెసివ్ గా ఉండనమాట మనం 15-16% లెవెల్లో గ్రో అవుతా ఉంటే కనుక మన బారోయింగ్ లిమిట్స్ కూడా బెటర్ గా ఉంటాయి.
ఒక విధంగా బారోయింగ్ లిమిట్స్ బెటర్ గా చేసుకోవాలంటే కూడా అన్నమాట మన రేటింగ్ కూడా తగ్గించుకోవాలి. మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్డిఏ బాండ్స్ AA+ రేటింగ్ తోటి అన్నమాట డబ్బులు తీసుకుంటే గనక ఆ బాండ్ ని నిర్వీర్యం చేసి టైంకి డబ్బులు కట్టక BBB+ కనమాట రేటింగ్ తగ్గిపోయింది. అంటే జంక్ బాండ్ స్టేటస్, పనికిరాని స్టేటస్ కనమాట తీసుకొచ్చారు. అంటే ఇవాళ స్టేట్ రేటింగ్ కూడా ఎంత దారుణంగా పడిపోయింది. కాబట్టి రేటింగ్ కూడా పెంచుకోవాలి. ఈ రేటింగ్ కూడా పెంచుకుంటా ఒక పక్కన మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తోటి అన్నమాట ఏదైతే వినూతనమైన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నమాట దాంతో ఒక జీరో పావర్టీ స్టేట్ దిశగా అడుగులు వేయాలంటే గనక ఓకే సార్. ఫైనాన్స్ మేనేజ్మెంట్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. కనీసం నెలకి 25,000 కోట్లు అన్నమాట సమీకరించుకునేటట్టు కూడా స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. విజయ్ కుమార్ గారు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులకు బాధ్యులు ఎవరు అసలు? ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఎత్తిన రుణభారం ఎంత ఉంది? ఈ అప్పులన్నీ ఎలా తీరాలి? నేను ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం అందరం మేధావులు కావచ్చు, పార్టీలు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, విదేశీ వ్యవహారాలు చూసేవాళ్ళు కావచ్చు, అందరూ నువ్వు తప్పుదారిలో పోతున్నావు, దిస్ ఇస్ నాట్ ది వే టు రూల్ ది స్టేట్, నువ్వు ఆర్థిక నిర్వహణ సరిగా లేదు అని కొన్ని లక్షల మంది చెప్పినా కూడా ఆయన మొండి పట్టుబట్టి అప్పులు తెచ్చడం, దాని ఏమన్నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడం అని చేతికి హద్దు పద్దు లేకుండా ఇంత అప్పులు తేవడమే ఈరోజు ఈ యొక్క దుస్థితి కారణం. దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం, మన స్టేట్ ఓన్ రెవెన్యూని ప్రస్తుతం ఉన్న 7,800 8,000 crores ఆస్పాస్ మే ఉంది. ఆ యొక్క స్థాయి నుంచి కనీసం 12,000 13,000 కోట్లు, అంటే ఇంత కుటుంబరావు గారు చెప్పేట్టు 16% 17% గ్రోత్ వస్తేనే, అంటే మనకు ఇండస్ట్రీస్ రావాలి, అగ్రికల్చర్ బాగా పెరగాలి, ఫిషరీస్ బాగా పెరగాలి. సో ఇండస్ట్రీస్ అనేది అసలు మర్చిపోయారు, ఉన్న ఇండస్ట్రీస్ని తరిమేశారు. సో వీ నీడ్ టు గెట్ ఇండస్ట్రీస్ బ్యాక్. మనం స్టేట్ ఓన్ రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు గ్రోత్ వస్తుంది. గ్రోత్ వస్తే మన బారోయింగ్ లిమిట్ కూడా వస్తుంది. కొంతలో కొంత మనం స్లోగా రాగలం. బట్ అర్జెంటుగా ఒక సంవత్సరంలో అయితే మనం 5 సంవత్సరాల యొక్క ఏమంటారు ఈ బాంబుల దాడి మారి చేసేసి ఒక శిథిల ఆర్థిక వ్యవస్థ లాగా తయారు చేస్తారు. ఈ శిథిల ఆర్థిక వ్యవస్థ నుంచి బయట రావాలంటే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వానికి కొంత టైం పట్టే మాట మాత్రం వాస్తవం. కుటుంబరావు గారు, ప్రభుత్వం ప్రకటించే శ్వేతపత్రాల తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి లేకపోతే మరొక సంఘాన్ని నియమించడం ద్వారా గత ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపైన ఎంతవరకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? చట్ట ప్రకారం అందుకున్న మార్గాలేంటి? ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఒకసారి శ్వేతపత్రం రెడీ అయిన తర్వాత ఏదైతే కేబినెట్ సబ్ కమిటీ కూడా రివ్యూ చేసి అన్నమాట ఒక అకౌంటబిలిటీ అనేది ఫిక్స్ చేయాలి. అకౌంటబిలిటీ అనేది లేకపోతే గవర్నెన్స్ లోనమాట అసలు విచ్చలవిడితనం అంటూ పెరిగిపోతుంది. ఆ అకౌంటబిలిటీ అంటూ ఫిక్స్ చేసి అన్నమాట ఇలాంటి విధ్వంసం, లిటరల్ గా ఆర్థిక విధ్వంసం ఎంత అయింది అనేది చెప్పాలంటే గనక రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అణుబాంబు జపాన్ పైన ఇస్తే గనక అక్కడ ఏ విధంగా విధ్వంసం జరిగిందో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019-24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పైన కూడా అట్లా అణుబాంబు వేసి విధ్వంసం చేసింది. కాబట్టి దానికి కారకులు ఎవరనేది అకౌంటబుల్ చేసి అడిక్వేట్ గా స్టెప్స్ చేసి ఏ బ్యూరోక్రాట్ అయినా అవ్వనియండి. ఎందుకంటే ఫ్యూచర్ లో జంకాలి ఒక బ్యూరోక్రాట్ అన్నమాట ఈ విధంగా తప్పులు చేయటానికి అన్నమాట. కాబట్టి ఆ విధంగా స్టెప్స్ తీసుకోవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. రికవరీ అంటామా, ఏదైతే దొంగ బిల్లులు గానీ అట్లా విధంగా డబ్బులు సైఫనింగ్ అవ్వటం గానీ రాంగ్ రూటింగ్ చేయటం గానీ ఏమన్నా ఉంటే గనక రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద స్టెప్స్ తీసుకోవటం కూడా జరుగుతుంది. అయితే ఇట్లా అన్పెయిడ్ బిల్స్ అని, బిల్స్ టోటల్లీ అప్లోడెడ్ అని, నాట్ లోడెడ్ అని ఇట్లా రకరకాలుగా ఎంత వినూతనంగా అన్నమాట డకాయిటీ చేయగలిగారో, లూటీ చేయగలిగారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. సో దట్ అన్నమాట రేపు ఒక పారదర్శకత అనేది ఫైనాన్సెస్ లో ఉండాలి అని చెప్పేసి తెలుగుదేశం భావిస్తుంది. కాబట్టి అండ్ చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు చూస్తారు శ్వేతపత్రంలో కొన్ని అమేజింగ్ స్టాటిస్టిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాంతో ప్రజలు కూడా ఒక ఫైనాన్షియల్ లిటరసీ అనేది కూడా అవగాహన పెంచుకొని అర్థం చేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఇది ఇవాళ ప్రతిధ్వని.